ఓం గం గం గణాధిపతియే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికి కూడా నిన్న ఒక ఎండి యోగం పెట్టా. ఈరోజు ఒక యోగం పెడుతున్నా, మళ్ళీ వినండి. ఎండి యోగం చేసుకుంటే దాంట్లో మెలకువలు ఉన్నాయని చెప్పా. ఈరోజు కూడా ఒకటి చెప్తున్నా, దాంట్లో కూడా మెలకువలే ఉంటాయి, వినండి. ఇంగిలీకము ఫస్ట్ కట్టుకోవాలి, మంచి కట్టు కట్టుకోవాలి, పొగబోని కట్టు కట్టుకున్న తర్వాత ఇంగిలీకము ఒక 3 గ్రాములు కట్టిన ఇంగిలీకం, 3 గ్రాములు ఎండి బూర, తర్వాత ఆడ 2 వస్తువులు ఉన్నాయి వేయాల్సినవి, అవి కూడా వేసి మొత్తం కలిపి నూరి మగినంలాగా తయారు చేసుకున్న తర్వాత మైలుతుత్తం ఒక 20 గ్రాములు, ఎలిగారం 20 గ్రాములు, గంధకం ఒక 20 గ్రాములు. ఇందులో కూడా ఒకటి ఉంది చెప్పాల్సింది, అది కూడా ఆపుతున్నా. మీకు ఎవరైనా కావాలనుకుంటే నేను చెప్పిన కదా, ఫోన్ చేసి ఏది చెప్పాలన్నా, నేనైతే గుడి కార్యక్రమంలో ఉన్నా కాబట్టి గురుదర్శన అడిగి చేపించుకోండి, చెప్తా, చేసుకోండి. ఆ గుడి నిర్మాణానికి మీరిచ్చే ఆ గురుదర్శన ఉపయోగపడుతుంది. అందుకు కాబట్టి మీకైతే ఈ విధంగా నేను చెప్తున్నా మిత్రమా. ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాలు అనేది చేసుకోవచ్చు, కాకుంటే ఇక్కడ ముందుకు తిరిగి చేసుకోవాలి. మేము పని నాకు ఇస్తాం అది ఇది అంటే కాదు. ముందు మీరు ఒప్పుకున్న నేరానికి చేయాలనుకుంటే ముందు గురుదర్శన ఏర్పాటు చేసుకొని, ఆ తర్వాత మిగతా డబ్బులు ఉంటే మీరు పని అయినాక మీకు నమ్మకం అనుకుంటే ఇవ్వండి, లేకపోతే ఆయనే మిమ్మల్ని చూస్తాడు. దాని గురించి నేనేం అన్ను. రప్పించుకుంటే ఆయనే రప్పించుకుంటాడు. ఇవ్వాలనుకుంటే మీరు ముందే ఇచ్చేసి కూర్చోండి, తప్పేం లేదు. ఓకేనా? ఈ విధంగా యోగం చేసుకోవచ్చు, చేసుకుంటే ముందుకు పోతాం. నిన్న చెప్పిన విషయంలో అయితే, నిన్న చెప్పిన వీడియోలో అయితే అది మంచి యోగం, ఇది మంచి యోగం అన్నమాట. దీనికి బీజము లేదు, దానికి బీజము లేదు, రెండుకి బీజాలు లేవు, డైరెక్ట్ పనులు అన్నమాట. ఈ రెండు నిన్న చెప్పింది అయితే ఇప్పుడు చెప్పింది అయితే బాగుంటాయి, చేసుకోండి. ఎందుకంటే ఉన్న విషయం అయితే క్లియర్గా చెప్తున్నా కాబట్టి. అది మీ ఇష్టము, అదేనమాట. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. ఓకే, థ్యాంక్ యూ.